హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్లాస్లో ఈ క్వశ్చన్ని సాల్వ్ చేస్తున్నాం. ఈ క్వశ్చన్ ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్ చాప్టర్కి సంబంధించిన ఫస్ట్ క్వశ్చన్ అనమాట. అయితే క్వశ్చన్ సాల్వ్ చేసే ముందు ఫస్ట్ క్వశ్చన్ మనకి ఏ విధంగా ఇచ్చారో చూద్దాం. క్వశ్చన్ మనకి ఎలా ఇచ్చారు? వెన్ ద ఆరిజిన్ ఈజ్ షిఫ్టెడ్ టు -1, 2 బై ద ట్రాన్స్లేషన్ ఆఫ్ యాక్సెస్ ఫైండ్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అంటున్నారు అనమాట. అయితే ఇక్కడ ఏంటి, ఆరిజిన్ అనేది మనకు కొత్త వర్డ్లో కనిపిస్తుంది. ఇది కొత్త వర్డ్ ఏం కాదు, మనకు తెలిసిన వర్డే, కాకపోతే మర్చిపోతాం అంతే. ఇక్కడ ఏంటి, ఆరిజిన్ అంటే ఏంటంటే ఎక్స్ యాక్సెస్ అండ్ వై యాక్సెస్ మధ్య ఏదైతే ఖండిస్తుందో దాని యొక్క మధ్య గల బిందువుని మనం అంటే మూల బిందువు అంటాం అనమాట. ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్ మన ఖండించే ఒక మూల బిందువుని మనము ఆరిజిన్ అంటాం అనమాట. తెలుగులో అయితే మూల బిందువు అంటాం, ఇంగ్లీష్లో అయితే ఆరిజిన్ అంటాం అనమాట. ఈ ఆరిజిన్ అనేది షిఫ్టెడ్ అవుతుందని చెప్తున్నాం. ఆరిజిన్ ఈజ్ షిఫ్టెడ్ టు అనదర్ పాయింట్ అని చెప్తున్నాను అనమాట. అయితే ఆరిజిన్ ఈజ్ షిఫ్టెడ్ టు పాయింట్ అనేది మనం ఇంకొక ఆరిజిన్ ఏర్పడాలంటే ఇంకొక ఎక్స్ యాక్సెస్ అండ్ వై యాక్సెస్ కావాలి. ఎక్స్ యాక్సెస్ అండ్ వై యాక్సెస్ ఇది సెకండ్ ఆరిజిన్ అనమాట. ఓకేనా, వాళ్ళు ఏమంటున్నారు, ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అంటున్నారంట. అంటే ఆరిజిన్ అనేది షిఫ్ట్ అయ్యింది కదా, ట్రాన్స్ఫర్ అయ్యింది కదా, అక్కడ ఒక ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అంటే ఈ ఈక్వేషన్ని వాళ్ళు కనుక్కోమని చెప్తున్నారు. కొత్తగా వచ్చిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో క్యాపిటల్ ఎక్స్ అండ్ క్యాపిటల్ వైని, ఈ క్యాపిటల్ యాక్సెస్ అండ్ వై యాక్సెస్ని నేను కోఆర్డినేట్స్గా అంటాం అనమాట. ఎక్స్ కమ్మ వై కోఆర్డినేట్స్ అండ్ వై కమ్మ స్మాల్ ఎక్స్ అండ్ స్మాల్ వై కోఆర్డినేట్స్. ఇవి ఓల్డ్ కోఆర్డినేట్స్, ఇవి ఓల్డ్ కోఆర్డినేట్స్, ఇవి వచ్చేసి న్యూ కోఆర్డినేట్స్ అనమాట. అయితే ఇక్కడ ఫామ్ అవుతుంది కదా, అక్కడ ఈక్వేషన్ వాళ్ళు కనుక్కోమని చెప్తున్నారు. ఈక్వేషన్ కనుక్కోవడానికి మళ్ళీ మనకు 2 ఇచ్చారు. ఏంటది, ఒరిజినల్ ఈక్వేషన్ ఇచ్చారు అండ్ పాయింట్ కూడా ఇచ్చారనమాట. అంటే దీనికి సంబంధించిన ఓల్డ్ కోఆర్డినేట్స్ యొక్క దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళు ఇచ్చారనమాట. అంటే ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఒక ఆఫీస్ నుంచి ఇంకో ఆఫీస్కి షిఫ్ట్ అయ్యాడు అనుకోండి. ఆ పర్సన్ యొక్క డీటెయిల్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ కనుక్కోవాలంటే మనం పాత ఆఫీస్కి బేస్ చేసుకొని కనుక్కుంటాం. అలాగే దీని యొక్క ఈక్వేషన్ని కనుక్కోవాలంటే ఇది బేస్ చేసుకొని దీన్ని కనుక్కుంటాం. చూడండి, స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు అండ్ స్మాల్ వై ఈజ్ ఈక్వల్స్ టు స్మాల్ ఎక్స్ క్యాపిటల్ ఎక్స్ ప్లస్ ఇక్కడ మనకు పాయింట్ ఇచ్చారు, ఎంత అది -1, 2, దీన్ని హెచ్ కే అనుకుంటాను అనమాట, ప్లస్ హెచ్ క్యాపిటల్ వై ప్లస్ కే. ఇది నాకు కనుక్కోవడానికి ఒక ఫార్ములా అనమాట. ఈ ఫార్ములాని యూస్ చేస్తే మనం ఈ క్వశ్చన్ని సాల్వ్ చేస్తాం. ఒకవేళ వాళ్ళు ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ కనుక్కోమన్నారు కాబట్టి ఇది ఈక్వేషన్. వాళ్ళు ఒకవేళ దీని యొక్క ఈక్వేషన్ ఇచ్చి ఒరిజినల్ ఈక్వేషన్ కనుక్కోమంటే ఫార్ములా ఏంటంటే ఈ టర్మ్స్ని తీసుకుంటాం. అంటే స్మాల్ ఎక్స్ మైనస్ హెచ్, దీన్ని ఇక్కడ సే పంపించేస్తున్నా, స్మాల్ వై మైనస్ కి క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై, ఇది అనమాట. అంటే ఇవి స్మాల్ ఎక్స్ అండ్ స్మాల్ వై ఏంటి, మనకు ఓల్డ్ కోఆర్డినేట్స్ అనమాట. ఓల్డ్ కోఆర్డినేట్స్ని యూజ్ చేసి న్యూ కోఆర్డినేట్స్ యొక్క ఈక్వేషన్ని మనం కనుక్కుంటాం. న్యూ కోఆర్డినేట్స్ యొక్క ఈక్వేషన్ని మనం యూజ్ చేసుకొని ఓల్డ్ కోఆర్డినేట్స్ యొక్క ఈక్వేషన్ని కనుక్కుంటాం అనమాట. అంతే, ఓకేనా. మనం ఇప్పుడు డైరెక్ట్గా క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. అయితే మన క్వశ్చన్ ఫార్ములా ఏంటి, స్మాల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ ఎక్స్ ప్లస్ హెచ్, స్మాల్ వై ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ వై ప్లస్ కే. మనకు పాయింట్ ఏమి ఇచ్చారు, -1, 2, దీన్ని హెచ్ కేగా తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే, ఓకేనా, దీన్ని ఇప్పుడు ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఇది a + b² అండ్ a - b² ఫార్ములాస్ యూజ్ చేసి, ఓకేనా. 2 4 are 5 and +4 plus 2x -2 -4y -8 plus 1 x² and plus y² -2x and plus 2x is get cancel. ఇక్కడ ఇంకేమైనా మిగులుతాయి అంటే +4y and -4y is also get cancel. ఇక్కడ 5, ఇక్కడ 6 అంటే +6x -8, సారీ ఇక్కడ 2 కూడా ఉంది కాబట్టి -2. అంటే నాకు ఎంత మిగులుతుంది, మొత్తం ఆన్సర్ వచ్చేసి 10 కాబట్టి -4గా మిగులుతుంది అంటే =0. అంటే నాకు ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ యొక్క ఫార్ములా మనకు ఈక్వేషన్ ఇంత వచ్చిందనమాట.
ఓకేనా. నెక్స్ట్ మనం ఏదైతే సాల్వ్ చేస్తామో ఇదంతా ప్రొసీజర్ ఏమిటో డైరెక్ట్, ఎందుకంటే ఫస్ట్ క్వశ్చన్లో నీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి సెకండ్ క్వశ్చన్ డైరెక్ట్ నేను ఈ ఫార్ములా యూజ్ చేసి క్వశ్చన్ని సాల్వ్ చేస్తాను. ఓకేనా. లేదు మాకు ఇలా కొంచెం ఇదంతా ఎక్స్ప్రెషన్ పెద్దగా ఉంది అనుకున్నారు అనుకోండి, ఏంటంటే మార్గము, మీరు క్వశ్చన్ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ కనుక్కోమని చెప్పారు అనుకోండి, క్వశ్చన్లో డైరెక్ట్ ఈ ఫార్ములాస్ చేసుకోండి అనమాట. అంటే వీటి యొక్క ఫార్ములాస్ అనమాట. ఇది డైరెక్ట్ ఈ ఫార్ములాస్ వేసుకొని ఈ ఫార్ములాస్ ప్లేస్లో హెచ్కామకే అంటే వాళ్ళు ఇచ్చిన పాయింట్ని హెచ్కామకేగా రాసుకొని డైరెక్ట్ ఈ స్టెప్స్ వేసుకొని సాల్వ్ చేయండి అనమాట. ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.